అందరికీ నమస్కారం. పెద్దవాళ్ళకు చిన్నవాళ్ళకు మా చిలక జోష్యం చూస్తున్న ప్రతి ఒక్కళ్ళకు ఈ కొత్త సంవత్సరం జనవరి మీకు చేసే పనిలో అనుకున్న పనిలో సవ్యంగా ఉండాలని, తమ చేసే వృత్తిలో జాబ్ విషయంలో తమ ఉద్యోగంలో ఉన్న వాళ్లకు ఈ కొత్త సంవత్సరం 2024 సంవత్సరం జనవరి నెల ఈ సంక్రాంతి మూమెంట్లో మీకు చేసే పనిలో వ్యాపారం లాంటిది ఎలా ఉంది, ఇంకా కుటుంబ సమస్యల్లో, ఇంకా తమకు భార్య భర్తల్లో, వివాహంలో, పెళ్ళి పేరెంటాల్లో, గృహప్రవేశాలు లాంటివి, ఇంకా కొత్త పనులు ఏవేవి అనుకుంటారో ఈ 12 రాశుల మీద ఒక్కొక్క పేరు మీద ఎలా వస్తుందో అమ్మవారి సమ్మక్క సారక్క దయ వల్ల అందరికీ 12 రాశుల వాళ్ళకు కూడా అందరికీ శుభాలు రావాలని అమ్మవారికి మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాము. మీకు ఎలా ఉందో చిలకమ్మ ద్వారా చూద్దాం. ధనుసు రాశి వాళ్ళ జాతకం చిలకమ్మ ఎలా ఉంది, ఎలా లేదు. బరాబర్ జనవరి నెల 2024 సంవత్సరం ధనుసు రాశి వాళ్ళ జాతకం చూడు బాగుండాలి. కుటుంబ విషయాల్లో ధనుసు రాశి వాళ్ళ జాతకంలో ఏముందంటే కానీ ఎక్కడ పోయినా కానీ ధనం మీద ఎక్కువ ఆశపడతారు, ఒకళ్ళకు మంచి కోరుకుంటారు, వాళ్ళ మీదకి 10 రూపాయలు తింటారు, వాళ్ళ మీదకి చెడు మాట చెప్తారు. కానీ చెప్పినా కూడా ఇల్లు పెద్దగా పట్టించుకోరు, అందరికీ నమ్ముతారు, అందరికీ నమ్ముకుంటానే ముందుకు వస్తారు. ఇంకా కుటుంబ విషయాల్లో కూడా అటింకాలు చిక్కులు, లేనిపోని కష్టాలు, లేనిపోని బాధలు కూడా వీళ్ళు ఎదుర్కొంటారు. కానీ ఇలా మాట ఏముందంటే ధనుసు రాశి వాళ్ళ పేరు మీద ఈ జనవరి నెలలోపట చేసే పనిలో, నమ్ముకున్న పనిలో, వ్యాపారం లాంటిది, ఇంకా ఉద్యోగం లాంటి విషయంలో తమను అనుకున్న విధానంలో, నమ్ముకున్న విధానంలో కూడా శుభకార్యం జరిగేది మాత్రం ఉంది. అది ఎంత శుభం అంటే మీరు ఎంత ఓపిక పడితే అది మీకు చాలా అంత మంచిది. మీరు నిదానంగా పాటించుకుంటే మీకు ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి సమస్య కూడా ఉండదు. కొత్తగా శుభకార్యం చేద్దామనుకున్న వాళ్ళకు, కొత్తగా పనులు మొదలు పెడదామనుకున్న వాళ్ళకు ముందుగా చూసుకొని అనుకొని మొదలు పెడితే అనుకున్నట్టు నమ్ముకున్నట్టు జరుగుతుంది. ఇంకా కొద్ది సంక్రాంతి వరకు వీళ్ళకు ఏ సమస్య, ఏ చిక్కులు రాశి మీద ఉన్నా ఈ రాశి మీద శని గ్రహాలు కూడా వెళ్ళిపోయాయి. ముందుకు నడిచే పనులు, అనుకున్న పనిలో కూడా సవ్యంగా జరుగుతాయి. కానీ ఎంత శాంతంగా చేసుకుంటూ పోతే అది మీకు అంత అద్భుతం, అంతా కూడా మంచిది. ఏ భయపడాల్సిందేం లేదు. ఉన్న గండాలు, ఉన్న చిక్కులు కూడా వెళ్ళిపోయాయి. ఆ భగవంతుడి దయ వల్ల అందరికీ బాగానే ఉంది. ఈ కొత్త సంవత్సరం లోపట అంటే జనవరి లోపట మీకు చేసే పనిలో, ఉద్యోగంలో, చదువులో, ఇంకా రాజకీయ వర్గంలో, సినీ తారాల్లో, ఇంకా వ్యాపార వస్తువులో, ప్రతి ఒక్క చేసే పనిలో కూడా చాలా బాగుంది, సకదనంగా జరుగుతుంది. కొంచెం శాంతం, నిదానంగా చేయండి. కొన్ని గ్రహస్థితులు అంటే మీ రాశి మీద ఉన్న గ్రహాలు బలాలున్నాయి, కొంత అంతగా కలిసిగా మాత్రం లేవు. కొంచెం ఏ చేసినా కూడా మీరు నిదానంగా ఆలోచించుకుంటూ చేస్తే అది మీకు చాలా మంచిగా ఉంటుంది. ఇంకా స్త్రీల్లో కానీ, పురుషుల్లో కానీ, ఇంకా ఇంట్లో పెద్దవాళ్ళు కానీ, చిన్నవాళ్ళు కానీ కొంచెం జాగ్రత్త నడుచుకుంటే వాళ్ళకి అనుకున్నట్టు, నమ్ముకున్నట్టు ముందుకు శుభం జరుగుతుంది. కానీ ఎంత ఓపిక పడితే అది అంతా మాత్రం మంచిది. అందరికీ నమస్కారం.